వాళ్ళ టాపిక్ ఏంటంటే వారణాసి చిత్రం గురించి. అది మీకు తెలుసా? ఆ విషయం గురించి అసలు దగ్గర 90% దాకా షూటింగ్ అనేది ఏ నెలలో కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అని కూడా వారణాసి చిత్రం గురించి రాజమౌళి గారు ఒక అప్డేట్ అయితే రాజమౌళి గారే ట్విట్టర్ లో ట్వీట్ చేసి, ఎంత నమ్మకం ఉంటే 1300 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రాజమౌళి గారికి ఇస్తారు చెప్పండి. 1300 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం. 90% వరకు షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్రలోనే నిలిచిపోయేలాగా ఉంటుందంట. వారణాసి మూవీ మాత్రం అసలు మామూలుగా ఉండదంటండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్, దగ్గర 1300 కోట్ల రూపాయలతో తీస్తున్నారు మూవీ. 3 గంటల సినిమా కోసం 1300 కోట్ల రూపాయలు అంటే మామూలుగా మగధీర కానీ రాజన్న కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తా. షూటింగ్ అయిపోయింది కదా, ఒక 10% ఉంది కదా. ఈ 10% షూటింగ్ అనేది పూర్తి అయిపోయాక విఎఫ్ఎక్స్ వర్క్ వల్లే రాజమౌళి గారు అంత టైం అనేది డౌట్ రావచ్చు. వారణాసి మూవీ అనేది 90% అనేది ఒక 2 నెలల్లో పూర్తి అయిపోయిందండి. రాముడు పాత్రలో మహేష్ బాబు గారు 100%. ఈ మూవీ కోసం నేను చాలా అయితే వెయిట్ చేస్తాండి. 3 గంటల సినిమాకి 1300 కోట్ల రూపాయలు. అసలు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అదేంటి ఈ ఛానల్ ఇంతకుముందు వేరే సారు చేసేవాళ్ళు కదా, ఇతనెవరు అని మీకు డౌట్ రావచ్చు. అతను ఎవరో కాదండి, మా నాన్నగారు. మా నాన్నగారికి కొంచెం హెల్త్ బాగోలేక నేను వీడియోలోకి రావాల్సి వచ్చింది. కానీ వీడియో ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి వీడియో కెమెరా ముందు కనపడాలని చెప్పేసి ఒకసారి వీడియోకి ఎదురుగా అట్లా వచ్చి ఒక వీడియో చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇవాళ టాపిక్ ఏంటంటే వారణాసి చిత్రం గురించి. వారణాసి చిత్రం మూవీ అనేది కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. అది మీకు తెలుసా? ఆ విషయం గురించి అసలు మీకు తెలుసా? మూవీ అనేది దగ్గర 90% దాకా షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ మ్యాటర్ గురించి చెప్దామనే మీ వీడియోలోకి నేను వచ్చాను. యాక్చువల్గా మా నాన్నగారే రావాలి, కొంచెం మా నాన్నగారి గొంతు బాగోలేక వీడియోలో బాగోదని చెప్పేసి నేను వీడియోలో ఉంటాను. మళ్ళీ కనపడుతున్నా కూడా తెలియదు. వారణాసి చిత్రం అనేది దగ్గర షూటింగ్ అనేది 90% వరకు అయితే పూర్తి అయిపోయిందండి. దగ్గర 90% వరకు అయితే పూర్తి చేసుకున్నారు కంప్లీట్ అనేది. రీసెంట్గా రాజమౌళి గారే ప్రకటించారు 90% కంప్లీట్గా పూర్తి అయిపోయిందని. అయితే షూటింగు ఏ నెలలో కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అని కూడా వారణాసి చిత్రం గురించి రాజమౌళి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటంటే అక్టోబర్ కల్లా షూటింగ్ అనేది మొత్తం 100% కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి రీసెంట్గా రాజమౌళి గారే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అంటే ఇంకొక 80 రోజుల్లో మూవీ షూటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి రాజమౌళి గారే చెప్పారు. రాజమౌళి గారి సినిమాలంటే ఆ మూవీస్ ఎలా ఉంటాయో ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టరే. ఏ మూవీ తీద్దామన్నా కానీ మొత్తం బ్లాక్ బస్టరే ఉంటాయి ఆయన మూవీస్. ఛత్రపతి కానీ ఇంకా మగధీర కానీ చాలా రకరకాల మూవీస్, బాహుబలి అని, బాహుబలి 2 అని. ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే 1300 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రాజమౌళి గారికి ఇస్తారు చెప్పండి. 1300 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయమా? కానీ మరి మూవీ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే గింత కూడా లీక్ చేయలేదు. ఇంతకుముందు గతంలో రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో తప్ప. గ్లిమ్స్ అంటే అది గ్లిమ్స్ కూడా కాదండి, మామూలుగా పోస్టర్ లాగా రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రాజమౌళి గారు ఈ నెల 3వ వారంలో కొత్త షెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తారట. దగ్గర 90% వరకు షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకో మళ్ళీ కొత్త షెడ్యూల్ అనేది ఈ 3వ వారంలో స్టార్ట్ చేస్తారని చెప్పేసి ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్రలోనే నిలిచిపోయేలాగా ఉంటుందంట వారణాసి మూవీ అనేది. మరి ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో ఏంటో మరి మనకు కూడా అంత ఐడియా లేదులే. కానీ మూవీ మాత్రం అసలు మామూలుగా ఉండదంటండి. ఇప్పుడు ప్రజెంట్ అనేది రాజమౌళి గారు అయినా కానీ మహేష్ బాబు గారు అయినా కానీ షూటింగ్ వర్క్ సంబంధించిన ఈ టీమ్ మీడియా కానీ అందరూ ఇప్పుడు ప్రజెంట్ విదేశాల్లో షూట్ చేస్తున్నారు అన్నట్టుగా టాక్ నడుస్తుంది. ఇంకా 10% ఉంది కదా, ఆ 10% షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని వస్తారట. వారణాసి చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అంతా ఇంత బడ్జెట్ కాదండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్, దగ్గర 1300 కోట్ల రూపాయలతో తీస్తున్నారు మూవీ. మరి మూవీ మాత్రం ఏ రేంజ్లో ఉంటుందో ఎలా ఉంటుందో మరి తెలియదు. కానీ
ఒక్క 3 గంటల సినిమా కోసం 1300 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆయన గతంలో తీసిన మూవీస్ చూసుకుంటే మగధీర కానీ రాజన్న కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి. వారణాసి మూవీకి ఎంఎం కీరవాణి గారే కరెక్ట్ అండి, 100కి 100% కూడా ఎంఎం కీరవాణి గారే కరెక్ట్. మరి ఈ మూవీ వారణాసి ఇంకొక 90% దాకా షూటింగ్ అయిపోయింది కదా, ఒక 10% ఉంది కదా. ఈ 10% షూటింగ్ అనేది పూర్తి అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ వర్క్. మెయిన్గా ఎక్కువ తీసుకునేది విఎఫ్ఎక్స్ వర్కేనండి. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ వల్లే రాజమౌళి గారు అంత టైం అనేది తీసుకుంటున్నారు. దగ్గర వచ్చే ఏడాది ఏప్రిల్లోనో మే నెలలోనో రిలీజ్ చేస్తామన్నట్టు చెప్పారు. వచ్చే సంవత్సరం ఇప్పుడు 2026 కదా, 2027లో ఎండాకాలంలో రిలీజ్ చేస్తున్నారన్నట్లుగా. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వారణాసి మూవీ అనేది 90% షూటింగ్ పూర్తి అయిపోయిందని చెప్పారు కదా, ఒక 10%ఏ మిగిలింది కదా, ఆ 10% కోసం ఇంకా సంవత్సరం ఆగాల అని చెప్పని మీకు డౌట్ రావచ్చు. మెయిన్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మూవీ అనేది ఒక 1-2 నెలల్లో పూర్తి అయిపోద్దండి, 100% మొత్తం కంప్లీట్ అయిపోద్ది మూవీ. మనకు మెయిన్గా వాళ్ళు చేసేది ఏంటంటే విఎఫ్ఎక్స్ వర్క్ అంతా ఇంత కాదండి, మామూలుగా అయితే ఉండదు విఎఫ్ఎక్స్ వర్క్ అయితే. అందుకే రాజమౌళి గారు అంత టైం తీసుకున్నారు. ఆయన కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. రాముడు పాత్రలో మహేష్ బాబు గారు 100% సెట్ అయిపోయింది. అంటే ఏంటంటే ఈ మూవీ కోసం నేను చాలా 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 అయితే వెయిట్ చేస్తున్నానండి. ఎందుకు నేను మరీ అంతగా చెప్తున్నానంటే రాజమౌళి గారి మూవీస్ ఎలా ఉంటాయో మీకు చెప్పాల్సిన పని లేదు, అంత బాగుంటాయి మూవీస్. రాజమౌళి గారి మూవీస్ 1300 కోట్ల రూపాయలంటే అసలు మామూలుగా ఉండదండి మూవీ అయితే. ఏంటండి 3 గంటల సినిమాకి 1300 కోట్ల రూపాయల బడ్జెట్టా? రాజమౌళి గారితో మహేష్ బాబు గారి మూవీ అంటే మామూలుగా ఉండదండి. నేనైతే అసలు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. మరి మీరు కూడా వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. నేను మా నాన్నగారి ఛానల్లోకి వచ్చి ఇట్లా వీడియో చేస్తానని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. వీడియో ఎలా ఉందో ఏంటో మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చేయాలంటే ఎవరికన్నా కొంచెం భయమేనండి. కానీ మా నాన్నగారికి కొంచెం గొంతు ప్రాబ్లం ఉండటం వల్ల కొంచెం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో రావచ్చు, లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో రావచ్చు, చెప్పలేము. వీడియో ఎలా ఉందో లాస్ట్లో చెప్పండి మీరు ఒకసారి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.